హాయ్! వెల్కమ్ బ్యాక్ టు పోపుల డబ్బా. యాడ్ సమ్ స్పైస్ టు యువర్ ఫుడ్. దిస్ ఇస్ శిరీష. నా ఛానల్ పోపుల డబ్బాని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే కొత్త కొత్త రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఆయిల్ ఫ్రీ బ్రెడ్ కట్లెట్స్. సో వాటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో చాలామంది డీప్ ఫ్రై ఎక్కువ ఇష్టపడరు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా షాలో ఫ్రైలో కూడా మనం కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాటిని ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్. సో మీరు ఏ బ్రాండ్ బ్రెడ్ స్లైస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం వాటర్లో డిప్ చేసి మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. సో కంప్లీట్ వాటర్ని పిండేయాలండి, లేదంటే మనకి కట్లెట్స్ అనేవి వాటర్గా వస్తాయి. సో అందుకని దీంట్లో ఉన్న వాటర్ కంప్లీట్గా మొత్తం వాటర్లో నానబెట్టి ఉన్న వాటర్ని మొత్తం పిండేసేయాలి. సో ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆనియన్, సన్నగా తరిగిన క్యారెట్ 1 కప్, నెక్స్ట్ స్వీట్ కార్న్ 1/2 కప్. సో స్వీట్ కార్న్ మీకు మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ అండ్ పెప్పర్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ మైదా 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. సో ఇది వాటర్ వేయకుండా కలపాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రెడ్ని వాటర్లో డిప్ చేసాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా కంప్లీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన పిండిలో ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ వేయండి, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఏమైనా ఆ పిండిలో ఉంటే అది మొత్తం అబ్జార్బ్ చేస్తుంది. సో ఇలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని, సో ఇలా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకొని దాన్ని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. సో కట్లెట్ షేప్లో చేసేటప్పుడు మనకి ఆనియన్స్, స్వీట్ కార్న్ బయటకు వస్తూ ఉంటాయి. సో వాటన్నింటినీ లోపలికంటూ సైడ్స్ని మంచిగా నీట్గా పెట్టుకోవాలి. సో మిగతా కట్లెట్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా టర్న్ చేస్తూ 2 సైడ్స్ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ కట్లెట్స్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత 1 సైడ్ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదా. సో వీటిని స్లోగా టర్న్ చేస్తూ రెండో సైడ్ కూడా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అలా అయితే మనకి కట్లెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో ఎప్పుడు డీప్ ఫ్రైస్ అంటే భయపడుతూ ఉంటాం కదా. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, సో ఆయిల్, సో అలా భయపడే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఇలా షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనం కట్లెట్స్ని డీప్ ఫ్రై కాకుండా ఇలా యూస్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో అండ్ ఇందులో స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రై అవుతే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మీరు కట్లెట్స్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా కంప్లీట్గా కట్లెట్స్ అన్నింటినీ కూడా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా ఆయిల్ ఫ్రీ బ్రెడ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. సో వీటిని టమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. సో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి. సో ఇందులో కారం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టపడుతూ తింటారు.
సో ఇలా ఆయిల్ ఫ్రీ బ్రెడ్ కట్లెట్స్ని టీ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు రెసిపీ. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ అనేవి నాకు చాలా హెల్ప్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన పోపుల డబ్బా కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని సక్సెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం పోపుల డబ్బాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శిరీష విత్ పోపుల డబ్బా. యాడ్ సమ్ స్పైస్ టు యువర్ ఫుడ్.